చాలా మంది సినిమా తారల జీవితాలు సినిమాల్లో లాగానే ఎన్నో మలుపులు తిరిగి సుఖాంతంగా మారుతుంటాయి. ముఖ్యంగా వాళ్ళ ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితంలో చోటు చేసుకునే పరిణామాలు సంచలనం సృష్టిస్తుంటాయి. అలాంటి సంచలనం సృష్టించే విషయాలను బయటపెట్టింది అలనాటి తార భాగ్యశ్రీ. బాలీవుడ్ లో మైనే ప్యార్ కియా సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో తెలుగులోకి కూడా అనువాదమైంది. ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో నటించిన భాగ్యశ్రీ ఒక్క సినిమాతోనే అప్పటి కుర్రకారు కలల రాణిగా ఆవిర్భవించిందంటే అతిశయోక్తి కాదు. అలా నటించిన మొదటి సినిమాతోనే స్టార్ గా ఎదిగిపోయి స్టార్ డమ్ తెచ్చుకున్న తర్వాత ఎందుకు తనకు తానుగా అన్ని సినిమా అవకాశాలను చేజార్చుకుందో చెప్పుకొచ్చింది ఈ తార. అలనాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ భాగ్యశ్రీ ఏం చెప్పుకొచ్చిందంటే, భాగ్యశ్రీ తన చిన్ననాటి స్నేహితుడు హిమాలయ దసాని ఇద్దరు ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇద్దరు ఇంట్లో చెప్పారు. హిమాలయ దసాని తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమకు ఒప్పుకున్నారు, కానీ భాగ్యశ్రీ వాళ్ళ అమ్మా నాన్న ససేమిరా ఒప్పుకోమని తేల్చేశారు. దీంతో ఇద్దరు కొన్ని రోజులు విడిపోయారు. హిమాలయ దసాని పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయాడంట. హిమాలయ దసాని విదేశాల్లో ఉన్న సమయంలోనే భాగ్యశ్రీ అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి తనకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని, మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే నటిస్తానని చెప్పిందట. వాళ్ళు మాకు ఏ ఇబ్బంది లేదని చెప్పటంతో మైనే ప్యార్ కియా సినిమాకు సంతకం చేసింది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే హిమాలయ దసాని అమెరికా నుండి భారతదేశానికి తిరిగొచ్చాడు. మళ్లీ భాగ్యశ్రీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలను తన ప్రేమను అంగీకరించమని కోరింది. తను లేకపోతే నేను ఉండలేనని చెప్పింది. అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవటంతో హిమాలయ దసానికి ఫోన్ చేసి, మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకునే రోజు వచ్చింది. నీతోనే ఎప్పటికీ ఉండేలా నీ జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తావా లేదా అనేది నీ ఇష్టం. నేను నా ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతున్నా. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే గనుక నా ఇంటి వద్దకు వచ్చేయి. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని చెప్పిందట. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నిజమే అని తెలియజేస్తూ హిమాలయ దసాని ఫోన్ చేసిన 15 నిమిషాల్లో ఇంటి దగ్గరకు వచ్చేశాడు. హిమాలయ దసాని, భాగ్యశ్రీ ఇద్దరు గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. మైనే ప్యార్ కియా హీరో సల్మాన్ ఖాన్, ఆ చిత్ర దర్శకుడు సూరజ్, పెళ్లి కొడుకు తల్లిదండ్రుల సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తరువాత మైనే ప్యార్ కియా సినిమా విడుదలైంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు అప్పట్లో ఎన్నో రికార్డులను కూడా సృష్టించింది. దీంతో భాగ్యశ్రీకి ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. కానీ అభిమన్యు అనే బాబు పుట్టడంతో బాబుని చూసుకోవాలనే ఉద్దేశంతో అన్ని ఆఫర్లను వదులుకున్నానని చెప్పుకొచ్చింది. అమ్మగా, ఒక భార్యగా కుటుంబానికే నా సమయాన్ని కేటాయించాలనుకున్నానని, అందుకే వచ్చిన ప్రతి ఆఫర్ ని వదులుకున్నానని, ఆఫర్లను వదులుకున్నందుకు నాకు ఎటువంటి బాధ లేదని చెప్పుకొచ్చింది. సినిమాల్లో మంచి పాత్రల్లో నటించే అవకాశం ఇప్పుడు వచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని ముగించింది. మొత్తానికి ఎన్నో మలుపులు తిరిగిన భాగ్యశ్రీ ప్రేమ వ్యవహారం అలా పెళ్లి జరిగి సుఖాంతంగా ముగిసింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.